ఎర్రమన్ను మీద ఎలిగిన సూర్యుడు పొంగులేటి బతుకుల్లా వెలిసిండు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగినటువంటి పాతపాలెం ఎన్నికల్లో మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిపించిన విమలాదేవి గారిని కాంగ్రెస్ పార్టీ హస్తపుట్టిపై వేసి గెలిపించినందుకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ బట్టి మీరందరూ ఎప్పుడు ఉండాలి. మీకు మా వంతు సాయం మీకు చేయగలిగింది మేము తప్పకుండా చేస్తాం. 46వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. ముందుగా మీ 2వ డివిజన్ కార్పొరేటర్ని ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా విమలక్కకి థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా భారీ మెజార్టీలో విమలక్క గెలుపొందినందుకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పడుతూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. ఈ డివిజన్ కమిటీ ఏర్పాటుకి 21 మంది సభ్యులు కావాలండి. సభ్యులు డివిజన్ కమిటీతో పాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి మీ అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కమిటీలను పటిష్టంగా నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించుకొని గత వారం రోజులుగా కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియర్లు, కార్యకర్తలు అందరినీ సమీకరించుకొని ఏ డివిజన్కి ఆ డివిజన్లో కూర్చొని మాట్లాడుకొని కమిటీల నిర్మాణం చేసుకున్నాం. ఇదంతా సీనన్న సైన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, 60 డివిజన్లలో ఆ రోజున నేను బాగా ఆందోళన చెందింది ఈ డివిజన్ గురించి. అక్కర్లేదు, ఈ డివిజన్ గురించి బాగా ఆందోళన చెందాను. అక్కడ 33 డివిజన్లలో నేను చెప్తున్నాను కదా, మనవి చాలా సంస్థాగతమైన తప్పులు చాలా ఉన్నాయి. నేను రాత్రి కూడా నేను చెప్పాను. అంటే తప్పులు సహజంగా జరుగుతాయి. కొన్ని దిద్దుకోగలిగే తప్పులు జరుగుతాయి, కొన్ని దిద్దుకోలేని తప్పులు జరుగుతాయి. అంటే మనం జరిగింది దిద్దుకోలేని తప్పు కాదు, సరిదిద్దుకోని తప్పే జరిగింది. కానీ మనకి ఆ ఓర్పు సహనం మనలో ఉండాలి. ఈ డివిజన్కి వచ్చేపాటికి ఇక్కడ అవతల వాళ్ళ లక్ష్యం ఒకే ఒక్కటి. ఇటు మనకి అన్ని చోట్ల ఒకటే మనకి ప్రత్యర్థి ఉంటే, ఇక్కడ ఇద్దరు ప్రత్యర్థులకి ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే విమలమ్మని ఓడించాలి, శ్రీనాథ్ని ఓడించాలి. నేను ఖచ్చితంగా శ్రీనాథ్కి ఫోన్ చేసేవాడు. ఏంటి పరిస్థితి, నాకు భయం అయితే మరి తలకాయ కొట్టు మళ్ళీ ఎట్లా అని చెప్పి, ఏం కాదు అనేవాడు. నాకు గుడ్డు కూడా కొట్టుకుంటానే ఉంటాను. వాళ్ళ లక్ష్యం ఒకే ఒక్కటికి, వేరే ఏం లేదు. దాదాపు విమలావతినమ్మని ఓడించడానికి, శ్రీనన్నని ఆ ఓటమి ద్వారా శ్రీనన్న ఓడిపోయి చేయడానికి, వాళ్ళ ప్రాణం గెలిచిందని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరి కారణం అని చెప్పి నేను చెప్పడంలో ఏమాత్రం. మనం దీన్ని ఎంతో అభివృద్ధి చేసి మనకు ఏదైతే గవర్నమెంట్, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలను మనం జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం మనం ఈరోజు డివిజన్ కమిటీ సమావేశాలు కొనసాగిస్తాము. ఏదైతే మనకి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారో, ఆ పార్టీ ఒక సమస్యలు ఏమున్నా నా దృష్టికి వచ్చినా కానీ నేను నాకు ఏదైతే ఇచ్చారో నేను ముందుకు తీసుకెళ్తానని పాతపాలెం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండలు ఇంత ఎండ డిగ్రీ తగ్గిస్తున్న వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటారు. 4-5 రోజులుగా ఈ టీం మొత్తం కూడా పాల్వంచ పట్టణంలోనే ఇప్పటికి ఇది 13-14 డివిజన్ మీటింగు. ఈ డివిజన్ మీటింగులకు అంతా కూడా పాపం ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా డిప్యూటీ మేయర్ గారు కానీ, కార్పొరేటర్స్ కానీ, మా తోటి కాంగ్రెస్ నాయకులు అందరం కూడా పట్టుదలతోని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్న తరుణంలో ఇవన్నీ కూడా మారుమూల గ్రామాల్లో ప్రచారం జరగట్లేదు. ఒకటి ఇంటింటికి ప్రచారం, మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపిస్తున్నా కానీ ప్రజల్లోకి చేరువ కావట్లా. దానికోసం ప్రత్యేకంగా మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవప్రసన్న గారి ఆదేశాలతో మన ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మనం డివిజన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎర్రమన్ను మీద ఎలిగిన సూర్యుడు పొంగులేటి ఎరుకబడ్డ పల్లె బతుకుల్లా వెలిసిండు గుండె మీటి కంటికి రెప్పోలే నిలిసిండు చూడు జనముతోటి ఇంటింట సుట్టమై నిలిసే ఇబ్బందులు ఎన్నో దాటి వేదమసలే చూపబోడు అందుకే అన్నింట జనము ఉంది. ఆపదంటే ఆగలేడు, అర నిమిషాల మన ముందుంటాడు. ప్రజలనే గుండెపై మోసుకుంటూ కాంగ్రెస్ జెండాల గుండె బలమే పొంగులేటి సీనన్న. కనుపాపల్ల దాసేటి ప్రేమ గుణమే పొంగులేటి సీనన్న. కాంగ్రెస్ జెండాల గుండె బలమే కనుపాపల్ల దాసేటి ప్రేమ గుణమే. పల్లకిలో ప్రతి పల్లెలో ప్రగతిని పరిచినాడు. సమృద్ధిగా సంక్షేమం అందజేసి ప్రజల గుండెల్లో నిలిచినాడు. కమ్ము కుమ్మల తోరణమయ్యను కన్న మన్ను మీద కరతలు తెచ్చను. సప్పొండ గుండెల దండోరమోగేను సమన్వయం అందించగడుగులు వేసే మా పల్లె పలుమేరల్ల సూర్యుడివో మమ్ము సల్లంగా చూసేటి చంద్రుడివో. సేవా సాయాల సెలిమ నువ్వే పొంగులేటి సీనన్న. నీలి మేఘాల నీడ నువ్వే పొంగులేటి సీనన్న.